మహాభారతం చెప్తుంటే పిచ్చోడా అన్నారు, మెంటలోడా అన్నారు, నత్తినా కొడక అన్నారు, నువ్వు చెప్పగలవా అన్నారు, నీకే అర్హత ఉంది అన్నారు, ముస్లిమోడా అన్నారు, గొర్రెబిడ్డ అన్నారు, అసలు నువ్వు పంతులువా అన్నారు. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాత నేపమున సూతను కింద అర్హత లేదంటివా? ఎంత మాట ఇది క్షేత్రపరీక్ష కానీ క్షత్రపరీక్ష కాకూడదు, ఇది కులపరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజ జన్మం ఏంటిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఏంటిది, మట్టి కుండలో పుట్టితు కదా, నాతో చెప్పించటమేమయ్యా? ఇంత ఎలా మా అశ్వస్పితామహుడు కురుకుల వృద్ధుడు శాంతనవుడు శివసముద్రుల భార్యలకు గంగాదేవి జనించలేదా? మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవవశిగు బోడసేపుత్రుడు కాదా? అతను పంచమజాతి కన్య ఎందు అరుంధతిని ఆ శక్తి ఎందు పంతాలను పరాశురుని పల్లెపరుచు అయినా మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో నా తండ్రి పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని కీర్తించబడుతున్న ఈ విదురోదేవుని కనలేదా? సందర్భానుసారం బట్టి ఖ్యాతబీజ ప్రాధాన్యంతో కులహీనమైన మా కుటుంబం ఏనాడో కులహీనమైనది కాగా కొల్లము అని ఈ వ్యర్థవాదములందులకు చెప్పు తాత చెప్పు. నా దోల పురుష దుర్యోధన, నీకు ఎందుకురా ఈ దోల? హవ్ ద డైలాగ్ కాదు. 25 వీడియోలు చేశాను రా, 4 లక్షల రూపాయలు వచ్చారా. ముందు పిచ్చోడా అన్నోళ్ళు అందరూ ఇప్పుడు దేవుడవా అంటున్నారు, దండం పెడతానంటున్నారు రా. సో నేను చెప్పే నీతి ఏంటంటే, భారతదేశంలో నువ్వు ఏ పని చేసినా నిన్ను వెనక్కి లాగేవాళ్ళు 100 మంది ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తే విజయం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. యావత్ విశ్వంలో తొడకొట్టి మీసం మెలేసి చెప్తున్నా. సింగిల్ టేక్లో చెప్పాను 25 వీడియోలు, ఇంకో 125 వీడియోలు సింగిల్ టేక్లో చెప్తాను. ఆపే దమ్ము మొగోడు ఎవరైనా ఉంటే ఏఐ వాడాను రా, ఏఐ టెక్నాలజీ జస్ట్ 500 రూపాయలే. చూడరా అల్లు అర్జున్, నిజమో తెలీదు, ఒరిజినల్ డూప్లికేటో తెలీదు. చూడరా రమ్యకృష్ణ, చూడరా మహేష్ బాబు, చూడరా ఇది చూడరా ఎన్టీఆర్, చూడరా మొత్తం మహాభారతాన్ని రాజమౌళి గారు తీసే కన్నా 100 రోజుల్లో తీసి మీ ముందు పెడతా. తర్వాత మహాభాగవతం, రామాయణం, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ విశ్వాన్ని సవకలో ఈ తెలుగు ప్రజలకి ఏఐ టెక్నాలజీ వాడి చూపిస్తా. ఆపే మొగోడు దమ్ముంటే ఆపండి. ఈ టైంలో ప్రజలందరూ అనేది అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు.